సోషల్ పోస్ట్ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి ఉండే కల. ఇంటిని కొనడం అనేది జీవితంలో యూజువల్లీ ఒక పెద్ద మైలురాయి. ఆ మైలురాయితో పాటు ఒక పెద్ద బర్డెన్ అనిపించే విషయం ఏంటంటే ఈఎంఐ. ఇప్పుడు చూసుకుంటే ఈఎంఐస్ చాలా మందికి 40-50% మన సాలరీలో, ప్రతి నెల వచ్చే సాలరీలో ఈఎంఐకే వెళ్ళిపోతా ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే ఈఎంఐ మన జీవితంలో ఒక విలన్ లాగా ఉంటుంది. దాన్ని ఎలా తగ్గించుకోవడం అనేది చాలామంది వర్రీ అవుతున్న అంశం. దీనికోసం ఒక చిన్న స్ట్రాటజీ వాడుకోవచ్చు. ఓకే. ఈఎంఐ బర్డెన్ ఎలా తగ్గించొచ్చు? ఒక స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీలో ఏంటంటే ఈఎంఐలో పాటు ఇంకొక ఇంపార్టెంట్ టూల్ ఎస్ఐపిని క్లబ్ చేయడం. ఎగ్జాంపుల్, ఈ స్ట్రాటజీ వల్ల లెట్స్ సే మనది ఒక 50,000 నెలకి ఎస్ఐపి ఉంది. ఓకే. ఎస్ఐపి ఉంటే ఒక 10%, ఒక 5,000-6,000 ఎక్కువగా మనం కొంచెం పొదుపు చేసి ఈ ఈఎంఐని తగ్గించడానికి కానీ, ఈఎంఐ ద్వారా మనకి అడిషనల్ ఇంట్రెస్ట్ ఏదైతే పేమెంట్ చేస్తామో ఆ ఇంట్రెస్ట్‌ని రికవర్ చేయడానికి ఈ ఎస్ఐపి యాడ్ చేయడం అనేది ఒక మంచి స్ట్రాటజీ. ఎలానో చెప్తాను. ఇందులో మనం చూసుకుంటే 7-8.5% హోమ్ లోన్స్ యావరేజ్‌గా నడుస్తా ఉన్నాయి ఇంట్రెస్ట్. వేరాజ్ మీరు ఎస్ఐపి చూసుకుంటే లాంగ్ టైమ్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా, మంచి ఈక్విటీ ఫండ్స్ ద్వారా అయితే ఏంటంటే 13-15 ఆర్ 16% కూడా లాంగ్ టర్మ్ యావరేజ్ రిటర్న్స్ వస్తా ఉన్నాయి. అలాంటప్పుడు ఏంటంటే కొంచెం ఈఎంఐ బర్డెన్ తగ్గించడానికి, మీరు కట్టిన ఇంట్రెస్ట్ అమౌంట్ తగ్గించడానికి, ఈ ఒక అడిషనల్ మనం లెట్స్ సే మన కేపబిలిటీ సంవత్సరానికి ఒక 6,00,000 రూపాయలు ఈఎంఐ కట్టే, అంటే నెలకు ఒక 50,000 కట్టే కేపబిలిటీ ఉంటే 40,000 వరకు మాత్రమే ఈఎంఐ సెట్ చేసుకొని, మిగిలిన 5-10,000 ఏవైతే ఉన్నాయో ఎస్ఐపి ద్వారా పక్కన సేవ్ చేసి, అదే 20 సంవత్సరాల హోమ్ లోన్ టెన్యూర్ ఏదైతే ఉందో మనం దీన్ని కూడా అలాగే మెయింటైన్ చేస్తా పోతే ఏమవుతుందో ఒకసారి చిన్నగా తెలుసుకుందాం. ఒక 5,000 ఒక 20 సంవత్సరాలు అలాగే ఉంచినా మనకు దగ్గర దగ్గర 70,00,000 వరకి అక్యుములేట్ అయ్యే అవకాశాలున్నాయి. ఎటు 12-13. అదే మీరు 14-15% వచ్చి మీరు 5,000 బదులు 7,000, 8,000 చేస్తే ఈజీగా ₹1,00,00,000 వరకు అక్యుములేట్ చేయొచ్చు 20 సంవత్సరాలకి. అలాంటప్పుడు మనం కడుతున్న ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఇది అడిషనల్‌గా అది మొత్తం సెట్ ఆఫ్ అవుతుంది. లేదు, ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఒక 10-15 ఇయర్స్ తర్వాత మనము కట్టకున్నా, అంటే అడిషనల్‌గా మన సాలరీ నుంచి తీయకున్నా ఈ ఎస్ఐపి ఏదైతే ఉందో దాని ద్వారా క్రియేట్ అయిన కార్పసే మనకు కావలసిన ఈఎంఐస్‌ని సపోర్ట్ చేయొచ్చు. యూజువల్లీ అరౌండ్ 14-15 ఇయర్స్ టైమ్ పీరియడ్ అప్పుడు మనం స్లోగా మనకున్న కార్పస్ నుంచి స్లోగా విత్‌డ్రా చేసినా సరే మీకు ఈఎంఐ కావాల్సిన అమౌంట్ మన ఎస్ఐపి ఏదైతే ఉందో అదే టేక్ కేర్ చేస్తుంది. ఈ మెథడ్‌లో ఏంటంటే ఫస్ట్ థింగ్ యూజువల్లీ ఒక ఫ్యూ థింగ్స్ ఏంటంటే మన సాలరీ యూజువల్లీ పెరుగుతా ఉంటుంది. సో మనకు ఫస్ట్ 40-50% ఉన్న ఈఎంఐ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ 30-35% తగ్గుతుంది. బికాజ్ సాలరీ పెరుగుతుంది కాబట్టి ఈఎంఐ మాత్రం అలాగే ఉండొచ్చు. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ మాత్రం మరీ ఎక్కువ హ్యూజ్ ఫ్లక్చుయేషన్స్ అవ్వట్లేదు కాబట్టి ఈఎంఐ ఫిక్స్డ్ ఉండొచ్చు. సెకండ్, రిటర్న్స్ బాగా ఉంటే యూ కెన్ పే ఆఫ్ క్విక్లీ. మన ఇంట్రెస్ట్ ఏదైతే కడుతున్నామో ఈఎంఐ ద్వారా ఆ అమౌంట్ ఇక్కడ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో గ్రో అవుతున్న క్యాపిటల్ రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెట్ ఆఫ్ చేస్తుంది. ఇంట్రెస్ట్ ఇక్కడ రిటర్న్స్ సెట్ ఆఫ్ అవుతాయి. అండ్ ఎట్ ఎనీ టైమ్ మనకి ఏదైనా జాబ్‌లో ఇష్యూ వచ్చినా, ఏదైనా ఇబ్బంది వచ్చినా సరే ఈ ఎస్ఐపి ద్వారా ఉన్న అమౌంట్ ఒక 3, 4, 5 నెలలు మళ్ళీ మన కాళ్ళ మీద మనకు నిలబడడానికి ఒక సాధనంలాగా పనిచేస్తుందన్నమాట. సో ఇదొక చిన్న మెథడ్, బట్ ఇట్ వర్క్స్ వెల్. నేను చాలా మందికి ట్రై చేశాను, చాలా మంది క్లయింట్స్‌కి. సో మీ కేపబిలిటీ ఎంతుందో దాంట్లో, అంటే మీ ఈఎంఐ ఒక 50,000 ఉంటే 8-10,000 వరకు ఎస్ఐపి కూడా దానిలోనే పార్ట్ అనుకోండి. అంటే మీ ఈఎంఐ 50 అనుకోకండి, 60 అనుకోండి. సేమ్ మీ ఈఎంఐ ఒక 40 ఉంటే 47, 48 ఈఎంఐ అనుకోండి. మిగిలిన అడిషనల్ అమౌంట్‌ని మంచి రిటర్న్స్ ఉన్న కన్సిస్టెంట్‌గా మంచి పర్ఫార్మ్ చేస్తున్న ఫండ్‌లో పెట్టుకొని, మ్యూచువల్ ఫండ్‌లో ఎస్ఐపి ద్వారా పెట్టి ఒక ఫస్ట్ 5-6 ఇయర్స్ అసలు టచ్ చేయొద్దు. దేర్ బై కార్పస్ పెరుగుతుంది. 10th ఇయర్ తర్వాత మీకు ఎప్పుడు ఇబ్బంది వచ్చినా ఆర్ ఈవెన్ 5-6 ఇయర్స్ తర్వాత కూడా ఎప్పుడైనా ఇబ్బంది వస్తే, ఏమన్నా మనకు ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఉండి ఈఎంఐ కష్టం అయితే అప్పుడు మాత్రమే విత్‌డ్రా చేయండి. సైమల్టేనియస్‌గా ఏంటంటే అడ్వాంటేజెస్ ఏందో చూద్దాం మొత్తం ఈ స్ట్రాటజీ వాడటం వల్ల. ఒకటి, మీరు కట్టిన ఇంట్రెస్ట్ మోర్ ఆర్ లెస్ సెట్ ఆఫ్ అవుతుంది.
మీకు ఒక బ్యాకప్ లాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇన్ ద ఎండ్ ఏంటంటే మీరు ప్రాపర్‌గా మీరు ఈఎంఐస్ ప్రాపర్‌గా కట్టుకుంటే ఏంటంటే ఇక్కడ మీకు ఒక పెద్ద కార్పస్ జనరేట్ అవుతుంది మీరు దీన్ని టచ్ చేయకపోతే. సో 3 రకాలుగా ఒక చిన్న అడిషనల్ ఈఎంఐ బదులు ఇంకొంచెం దాంతో పాటు ఎస్ఐపి కూడా పెంచుకోవడం వల్ల జరిగే అడ్వాంటేజ్ అన్నమాట. సో మీరు ఆలోచించండి. ఇఫ్ యూ హావ్ ఎనీ క్వెషన్స్ రైట్ టు అస్. మేము హెల్ప్ చేస్తాము. కామెంట్‌కి రిప్లై ఇస్తాము. థాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.